ఆచార్య బేతవోడు రామబ్రహ్మం గారి శ్రీదేవి భాగవతం 7వ భాగం 13/8/20. తండ్రి మాట ప్రకారం శుక మహర్షి మిథిలా నగరానికి జనక మహారాజుతో వేదాంత చర్చలు జరపడానికి బయలుదేరి వెళ్ళాడు. అక్కడ చక్కని స్వాగతం లభించినట్లుగా నిన్న మనం చెప్పుకున్నాం. తర్వాత శుక జనక సంవాదం. శుక మహర్షి, నీ వంటి విరాగికి నా పట్ల ఇంతటి అనురాగం కలగటం, ఇలా దయచెయ్యటం ఆనందంగా ఆశ్చర్యంగా ఉంది. కారణం తెలుసుకొని ఇంకా సంబరపడదామని నా ఆశ అన్నాడు జనకు. మహారాజా, నా తండ్రి వ్యాసుడు నన్ను గృహస్థాశ్రమం స్వీకరించమంటున్నాడు. ఆశ్రమాలలోకెల్లా అదే ఉత్తమోత్తమం అంటున్నాడు. నేనేమో అది తండ్రి మాటే అయినా అంగీకరించలేకపోతా. ఇది బంధనం అంటాను నేను, కాదంటాడు ఆయన. ఇలా మేము వాదించుకున్నాం. ఆ సందర్భంలో నీ ప్రస్తావన వచ్చింది. మిథిలా నగరంలో జనకుడనే మహారాజున్నాడు. ఆయన జీవన్ముక్తుడు. విదేహ రాజ్యాన్ని అకంటకంగా పరిపాలిస్తున్నాడు. అయినా మాయా పాశాలలో ఎప్పుడూ చిక్కుకోలేదు. రాజ్యపాలన బంధనం అనుకోలేదు. రాజ్యపాలన ఒక బంధం అనుకోలే. నువ్వేమిటో గృహస్థాశ్రమానికే భయపడుతా. ఒకసారి వెళ్ళి ఆ భూపాలుణ్ణి చూసిరా, నీ సందేహాలన్నీ తీరుస్తాడు. మళ్ళీ తిరిగి నువ్వు ఇక్కడికే రావాలి సుమ. లేదంటే ఇప్పుడే నేను చెప్పినట్లు విని పెళ్లి చేసుకో అని మా తండ్రి గారు చెప్పినట్టు వారి మీద, మహారాజా, నేను నీ దర్శనానికి వచ్చి దయచేసి నా సందేహం తీర్చు. నేను మోక్షకామి. తపస్సులు, తీర్థాలు, వ్రతాలు, యజ్ఞాలు, స్వాధ్యాయాలు ఇవి మోక్షాన్ని ఇస్తాయా, లేక జ్ఞానమే మోక్ష కారణమా? జనక మహారాజు ప్రశాంతంగా విన్నాడు. సమాధానం చెప్పటం ప్రారంభించి, వ్యాసతనయ, శుక మహర్షి విను. మోక్షం కావాలనుకొని విప్రుడికి అనుకునే విప్రుడికి కర్తవ్యం ఏమిటంటే ఉపనయనం చేసుకొని గురు సన్నిధిలో వేదాధ్యయనం చెయ్యి. వేదాంతాల అధ్యయనం ముగియగానే గురుదక్షిణ సమర్పించి ఇంటికి తిరిగి రావాలి. గుణవంతురాలైన కన్యను వివాహం చేసుకొని గృహస్థుడు అగ్నిహోత్రాది కార్యాలు నిర్వహిస్తూ సత్యవాంగ్నియమంతో రుచిగా సంతోషంగా జీవయాత్ర చెయ్యాలి. దురాశ ఉండకూడదు. దుష్కర్మలు చెయ్యకూడదు. కొడుకును మనుమణ్ణి ఎత్తి ఏకవచనం వానప్రస్థం స్వీకరించాలి. తపస్సు చెయ్యాలి. అంతఃశత్రువులను 6 జయించాలి. భార్యను కొడుకు బాధ్యతకు అప్పగించాలి. అన్ని అగ్నులను తనలోనే ఆత్మలోనే ఆరోపించుకొని శాంతచిత్తుడై శుద్ధ వైరాగ్య భావంతో తురియాశ్రమంలో 4వదైన సన్యాసాశ్రమం ప్రవేశం. విరక్తుడికే సన్యాసం తీసుకునే అధికారం తప్ప మరెవరికీ లేదు. మరో మార్గం కూడా లేదు. ఇది వేదవాక్యం. దీనికి తిరుగుడే. పుత్రం పౌత్రం సమాసాధ్య వానప్రస్థాశ్రమే వసేత్ తపస షడ్రిపూన్ ధృత్వా భార్యాం పుత్రే నివేశ్య. శుక మహర్షి, మానవుడికి 48 సంస్కారాలు చెబుతోంది వేదం. అందులో 40 సంస్కారాలు గృహస్థుడి కోసం. శమదమాదులు 8 మాత్రమే సన్యాసి. ఆశ్రమానికి క్రమంగా వెళ్ళాలని పెద్దల యొక్క అనుశాసనం. ఇక్కడ శుకుడు కల్పించుకొని, మహారాజా, జ్ఞాన విజ్ఞానాల వల్ల హృదయంలో వైరాగ్య భావం వెల్లి విరిస్తే స్థిరపడితే
అప్పుడు కూడా మొదటి 3 ఆశ్రమాలు తప్పవా అని ప్రశ్న. గురుపుత్ర, ఇంద్రియాలు చాలా బలిస్తారు నాయన. అవి అంతంత మాత్రాన అజ్ఞులకు లొంగవు. పరిపక్వ స్థితికి చేరుకోని అపరిణితులు అవి మరీ ఆట పట్టిస్తాయి, రకరకాల వికారాలు పుట్టిస్తాయి. ఇంద్రియాని బలిస్తాని నియుక్తాని మానద అపక్వస్య సకుర్వంతి వికారాం స్థాన నేకష అని అవి కలిగించే వికారాలు ఎటువంటివంటే భోగేచ్ఛ, సుఖేచ్ఛ, శయ్యేచ్ఛ, పుత్రేచ్ఛ వంటి. యతీశ్వరుడికి ఇవి కలిగితే తీరేదెట్లా నాయన? తీరకపోతే, ఈ వాసనలు వదలకపోతే దారుణమైన అశాంతి కదా, అంతరంగంలో అలజడి కదా. అది అసలు తెలరేగనే కూడదు కన్నా అణగిపోవాలన్న క్రమక్రమంగా వదిలించుకోవటం ఒక్కటే మార్గం. పైకెక్కి పడుకున్న వాడికి పతనం తప్పదు. అలాగే నేల మీద పడుకున్న వాడికి బెంగ ఉండదు. సన్యసించి భ్రష్టుడైతే స్వరతడికి దారి లేదు. భ్రష్టుడైతే అతడి దారి లేదు, దిక్కు కూడా లేదు. ఊర్ధ్వం సుప్తః పతచ్యేన నయానః సతచ్యత పరిత్యజ్య పరిభ్రష్టౌ న మార్గం లభతే పునః. పిపీలకు చూడు అంటే చైమ చెట్టు మొదల నుంచి పాకుతూ పైకి వెళుతూ అలసిపోకుండా హాయిగా భద్రంగా మెల్లమెల్లగా ప్రయాణం సాగించి ఫలాన్ని అందుకో. అదే పక్షి అయితే ఫలాన్ని ఎవరో తన్నుకుపోతారన్నంత వేగంగా ఎగురుకుంటూ వెళుతూ అలసిపోదు. మనసు బహుగట్టి పిండం. తగినంత అభ్యాసం లేని వాళ్ళకు, అకృతాత్ములకు అది బొత్తిగా అజేయం. అంచేత ఆశ్రమానుక్రమంగా దాన్ని జయించాలి నాయన అని. మనస్తు ప్రబలం కామం అజేయం సుకృతాత్మత అకృతాత్మభి అతః క్రమేణ జేతస్యాం ఆశ్రమానుక్రమేణ. గృహస్థాశ్రమంలో ఉన్నా అతడు సుమతి, శాంతుడు, ఆత్మజ్ఞానం కలవాడైతే లాభాలకు పొంగ, నష్టాలకు కొంగ, రెండిటా సమదృష్టితోనే ఉండగలుగుతాడు. వేద విహిత కర్మలను ఆచరిస్తూ దుష్కర్మలను పరిహరిస్తూ యథాలాభ సంతుష్టుడై జీవయాత్ర సాగించేవాడు నిస్సంశయంగా ముక్తుడవు. నన్ను చూడు, రాజ్యపాలనలో ఉండి జీవన్ముక్తుణ్ణి కాగలిగా అంటే బతికి ఉండే ముక్తుడవు. యథేచ్ఛగా సంచరిస్తా, అయినా నాకేమీ అవ్వడంలా. వివిధ భోగాలను నేను అనుభవిస్తున్నా, ఏ భోగం వదల్ల. అనేక కార్యాలు కూడా నేను చేస్తాను, అయినా ముక్తుణ్ణి నేను అవ్వగలిగా, కాగలుగుతాను. అలాగే నువ్వు అవ్వాలి, కాగలవు, ప్రయత్నించు. విప్రకుమార, మరొక రహస్యం కనపడేదాన్ని కష్టపడి ఎలాగోలా బంధించుకోవచ్చు, తనకు చేజిక్కించుకో. కనపడని దాన్ని ఎలా బంధిస్తావయ్యా? పంచభూతాలు, వాటి గుణాలు ప్రత్యక్ష అంటే అనుభవంలోకి వచ్చే, వీటిని జయించవచ్చు, బంధించ. ఆత్మ ఏనాడు ఎవరికీ ప్రత్యక్ష విషయం కాదే, అనుమాన గమ్యమే. నిరంజనము నిర్వికారమైన ఆత్మను బంధించటం ఎలాగయ్యా? ఆత్మను బంధించలేకపోతే నువ్వు మోక్షం పొందలేవు కదా. బధ్యతే ఖలు యదృశ్యామదృశ్యం బధ్యతే కుతః దృశ్యాని పంచభూతాని గుణాస్తేషాం తథా పునః. ఆత్మాగమ్యో అనుమానేన ప్రత్యక్షో న కదాచన న కథం బధ్యతే బ్రహ్మన్
నిర్వికారో నిరంజన. కనుక నిరంజనం నిర్వికారం అయినటువంటి వారిని. సుఖదుఖాలకు మనసే ముఖ్య కారణం. అది నిర్మలంగా ఉంటే సమస్తం నిర్మలంగానే ఉంటుంది. అది నిర్మలం దోషరహితం అయితే కాకపోతే ఎన్ని పుణ్య నదీ తీర్థాలలో ఎన్నిసార్లు స్నానం చేసినా మునిగినా లాభం లేదు. భ్రమన్ సర్వతీర్థేషు స్నాత్వా స్నాత్వా పునః పునః నిర్మలన్న మనోమయావత్ తామత్ సర్వం నిరర్ధక్ న దేహో న చ జీవాత్మాన్ ఇంద్రియాణి పరం పతప మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షతే. కనుక మానవుల బంధమోక్షాలకు దేహం, ఇంద్రియాలు, జీవాత్మ ఇవేవీ కారణం కాదు నాయన. కేవలం మనసు ఒక్కటే కాదు. పరిశుద్ధ ఆత్మ ఎప్పుడూ విముక్తమే. అది బంధింపబడదు. బంధనం కూడా దానికి లేదు. బంధమోక్షాలు మనస్థితాలు. మనస్సు శాంతిస్తే అన్నీ ఉపశమిస్తాయి. అంతా ప్రశాంతే. శత్రుడు, మిత్రుడు, ఉదాసీనుడు ఈ భేదాలు మనస్సు చేత కనిపించని ఏకాత్మ. ఇటువంటి భేదాలనేవి ఉండవు, అసంభవం. ఋషితనయ జీవుడెప్పుడు బ్రహ్మమే.
జీవుడెప్పుడు బ్రహ్మమే. అది ఏకైకం, సందేహం లేదు. కానీ లోకంలో అనేకత్వం, భిన్నత్వం కనిపిస్తుంది. అది అవిద్యా కల్పితం. విద్యతో దాన్ని తొలగించుకోవాలి. ఆలోచనా పరులు నిరంతరం జాగరూకులై విద్యా అవిద్యలను తెలుసుకుంటూ ఉండాలి. ఎండ లేందే నీడ సుఖం తెలియని, అవిద్య లేందే విద్య తెలియదు, అవగతం కా. వినాతపం హి ఛాయాయ జ్ఞాయతే చ కథం సుఖగా. అలాగే అవిద్యయా వినా తద్వత్ కథం విద్యాంచ వ్యక్తినై. గుణాలు ఉంటాయి. గుణాల ఇంద్రియాలు, ఇంద్రియార్థాలతో గుణార్థాలు ఉంటాయి. ఇంద్రియార్థాలలోనే ప్రవర్తిస్తాయి కనుక అక్కడ ఆత్మకు ఏ దోషం లేదు. ఇంతకు వైయాసకి అంటే వ్యాసపుత్ర, వేదాలు ఏర్పరిచిన ఈ మర్యాద కట్టుబాటంతా రక్షణ కోసమే కదా. లేకపోతే సౌగతులు అంటే బౌద్ధులు మొదలైన వాళ్ళ ధర్మ వినాశనం మనకు తప్పదయ్యా. ధర్మనాశనం జరిగితే వర్ణాచారాలు పోతాయి. అంచేత వేదోక్త మార్గంలో ప్రయాణించటం అందరికీ అన్ని వేళలా శుభప్రదం. జనకుడు చెబుతున్నంతసేపు ఏకాగ్ర చిత్తంతో వింటున్నాడు సుకర్షి. ఒక్క మాట కూడా, చివరి మాట ఎందుకో ఆయనకి రుచించల. వేదోక్త మార్గంలో ప్రయాణించడమే అందరికీ మంచిది అని చెప్పి అది రుచించలేదు. ప్రశ్నించారు. మహారాజా, నువ్వు చెప్పిందంతా విన్నానయ్యా, బాగుంది. ఒక్క సందేహం మాత్రం నాకు మిగిలిపోయింది. వేదం చెప్పే ధర్మాలలో కొన్ని హింసా బహుళాలు కదా, హింసతో కూడా. అటువంటప్పుడు వేద ధర్మం ముక్తిప్రదం ఎలా అంటావు? ఉదాహరణ, సురాపానం, పశుహింస, మాంసభక్షణ ఇవి అధర్మాలే కదా. సౌత్రామణి వంటి కొన్ని క్రతువులలో సురాపానం కూడా చెయ్యొచ్చని వేదం చెప్పింది కదా. అలాగే జ్యూత క్రీడ, ఇలాంటి దోషాలున్న వ్రతాలు కూడా చాలా ఉన్నాయి కదా. కొన్ని యాగాలు, యజ్ఞాలు జ్యూతం కూడా, అంటే ఈ ధర్మరాజు ఆడినటువంటి జ్యూతం, పాచికలాట కూడా ఉంటుంది. వెనకటి వందలాదిగా యజ్ఞాలు చేసిన శశబిందు మహారాజు కథ నీకు తెలుసు కదా. ఆ యజ్ఞాలలో బలి చేసిన పశువుల చర్మాలు వింధ్య పర్వత గుమంత గుట్ట అయ్యాయట తెలుసా. రక్తం, కొవ్వు ప్రవాహాలు ఏకంగా చర్మండవతి అనే నది ఏర్పడిందిట. జ్ఞాపకం ఉందా? అయినా ఆ రాజు స్వర్గాన్ని పొందాడు. అలాగని అతని కీర్తి ఎప్పటికీ నిలిచిపోయింది కదా అని. ఇటువంటి హింసాత్మక ధర్మాలను ప్రబోధించే వేదాల పట్ల నాకు గురి కుదరటం లేదయ్యా. పురుషుడు స్త్రీ సంగమం వల్ల సుఖపడతాడు, అది దొరక్కపోతే దుఃఖిస్తా. మరి సంసారి జీవన్ముక్తుడు ఎలా అవుతా? మహారాజా, ఇవి నాకు ఇప్పటికి మిగిలిన అనుమానాలు, దయచేసి విభజించు అని అడిగాడు. అప్పుడు శుకుడు అడిగాడు. శుకుడు, జనకుడు మళ్ళీ మొదలు, విప్రోత్తమ, యజ్ఞాలలో ప్రత్యక్షంగా కనిపించే హింస నిజానికి హింసక, అది అహింస. ఉపాధి యోగాన్ని బట్టి కదా హింస. అహింసల నిర్ణయం, అగ్నిలో ఇంధనం వేస్తే పొగ వస్తుంది, వెయ్యనప్పుడు కాలిపోయినప్పుడు ఏముండదు కదా. అలాగే ఇది విరాగికి ఇది అహింస.
అనురక్తుడికి అంటే రాగికి అది హింస. రాగం లేకుండా, కర్తృత్వం అహంకారం లేకుండా కేవలం విధిగా త్యాగంగా చేసే ఏ పనైనా అకృతం అంటారు వేదవేత్తలు. ఆత్మను జయించే ముముక్షువుల దృష్టిలో అది అహింస, గృహస్థులకేమో హింసలాగా అని. ఇదంతా 18వ అధ్యాయంలోని 62 శ్లోకాల భావం. అలా చెప్పి జనకుడు కాసేపు ఆగాడు. శుకుడు అక్కడితో అహింసల గొడవ వదిలిపెట్టి మరిన్ని మౌలికమైనటువంటి ఫండమెంటల్ క్వశ్చన్స్ అంటారే, ప్రశ్నలు అడిగారు. రాజోత్తమ, మాయావృతుడైన మాయావృతుడై మాయ చేత చుట్టబడిన వాడై మాయామధ్యమంలో మనిషి నిస్పృహుడు విరాగి ఎలా అవుతాడు? శాస్త్రజ్ఞానంతో నిత్యానిత్య వివేకాన్ని పొందిన మనసు మోహాన్ని విడిచిపెట్టలేకపో మరి నరుడు ముక్తుడయ్యేది ఎలా? అంతర్గతమైన చీకటి తమస్సును పోగొట్టటానికి శాస్త్ర బోధకుడు బోధనం సరిపోతాడనుకో. వెలిగించకుండా దీపం అన్నంత మాత్రాన చీకట్లు పోతాయా? అక్కడ దీపం ఉంది, కొవ్వొత్తి, దాన్ని వెలిగిస్తే కదా చీకటి పోయేది. దీపం 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 అని జపం చేస్తే అది చీకటి పోవు కదా. అది కనుక శాస్త్రజ్ఞానం అనేది ఆచరణలో పెట్టాలి. మోహ విభ్రాంతి తొలగితే ఆచరణలోకి వచ్చినట్టు. అంతర్గతం తమశ్చేత్తం శాస్త్రోద్బోధైః న క్షమః యథా ననశ్యతి తమః కృతయా దీపవార్తయ. మహారాజా, ఇంకొక సంగతి, ఏ ప్రాణికి హాని చెయ్యకూడదు, ద్రోహ బుద్ధి ఉండకూడదు. ఎప్పుడూ పండితులు చెప్పేది ఇదే కదయ్యా. గృహస్థుకి ఇది ఆచరణ సాధ్యమా? నీ మాటే తీసుకుందాం. విత్తేషణ అంటే డబ్బు కావాలి, రాజ్య సుఖేషణ రాజ్యం సుఖం, ఈ ఈషణ అంటే కోరి, సంగ్రామ జయేషణ యుద్ధంలో జయం కోరటం, రాజుగా ఇవన్నీ నీకున్నాయి. మరి నువ్వు జీవన్ముక్తుడివి ఎలా అవయ్యావయ్యా? చోరుల్ని చోరులుగానే, దొంగల్ని దొంగలుగానే చూస్తావు, సాధువుల్ని సాధువులుగానే చూస్తావు. స్వపరత్వం నీకు ఉంది, నావాడు అవతలవాడు అనే భేదం నీకు కూడా ఉంది. కనుక విదేహుడివి ఎలా అవుతాయి? ఈ దేహం మీద నీకు ధ్యాస లేదనే ఒక పేరుంది కదా, విదేహరాజు అంటారు. మిథిలా చక్రవర్తి కంటే ఆ పేరు ఎక్కువ నీకు ముద్ర పడింది కదా. ఎలా అయ్యావు? పులుపు, చేదు, కారం, ఉప్పు రుచులన్నీ నీకు బాగా తెలుసు. నచ్చనివి అంటే శుభాలు, నచ్చినవి శుభాలు ఆస్వాదిస్తావు, నచ్చనివి అశుభాలు రుచించనివి నువ్వు వదిలిపెడతావు. కాలోచితంగా జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు నీకు మాలాగానే నడుస్తూ. మరి తురీయాశ్రమంలో సన్యాసం జీవన్ముక్తిలో ఉన్నానంటే నువ్వు ఎలాగయ్యావా? ఎలా నమ్మిస్తావు మమ్మల్ని? రథ గజ అశ్వ పదాతి బలాలు నీ వశంలో ఉన్నాయి. బహుళాశ్వుడు అంటారు ఆయన. ఎవరిని? జనక మహారాజుకి ఆ పూర్వకాలంలో ఆ పేరుండేది. వీటన్నిటికీ నేనే ప్రభు, అధిపతి అని అనుకుంటూ ఉంటావా ఉండవా? యుద్ధం వస్తే ఏం చేస్తావు? కళ్ళు మూసుకు కూర్చుంటావా? జపం చేస్తావా? దేవుడిని ప్రార్థిస్తావా? యజ్ఞం చేస్తావా? అది రుచికరమైంది నచ్చనిది నచ్చింది తింటా, ఆనందిస్తా. ఇంకా విమనస్కత్వం ఏమిటి నీకు? దేని మీద మోహం లేదయ్యా. పూలదండ నాగుబాముల పట్ల సమదృష్టి కలవాడు ఎవడుంటాడయ్యా లోకంలో? ఎక్కడున్నాడయ్యా? ఏ రాజన్, మట్టి, చెక్క, బంగారం ముక్క ఒకలాగా పరిగణిస్తూ సర్వత్ర ఏకబుద్ధి కలిగి సర్వ ప్రాణికోటికి హితం చేస్తున్నట్లయితే
అతడే కదా విముక్తుడనే పేరు తెచ్చుకోగలుగుతాడు. విముక్తస్తు భవేద్రాజన్ సమలోష్టాస్మకాంచన ఏకాత్మబుద్ధి సర్వత్ర హితకృతస్వ జంతుషు. రాజేంద్ర, నిజం చెబుతున్నా, నా మనస్సు ఎప్పుడు ఇంటి గుమ్మాల వైపు పోవటం లేదు. అత్యంత విరాగి ఏకాకిగా తిరగాలని ఉంది. కందమూల ఫలాలు తింటూ నిస్సంగంగా దేనికి అంటుకోకుండా, నిర్మమంగా దేని మీద మమతానురాగాలు లేకుండా శాంతంగా ఒక అడవి జంతువులాగా నిర్ద్వందుణ్ణై నిష్పరిగ్రహుణ్ణై చేయి చాపని వాణ్ణై కాలం గడపాలని ఉంది. విరాగిని, గుణాతీతుణ్ణి అయినటువంటి వాడికైన నాకు ఇల్లెందుకయ్యా, ఇల్లాలెందుకయ్యా, డబ్బెందుకయ్యా, సుఖమెందుకు, భోగమెందుకు? మరి నువ్వు రాగసమాలకు విడిచి వైరాగ్యం పట్టి నటన, దంభం, కాసేపు శత్రుచింతన, కాసేపు కోశ డబ్బు ఆలోచన, కాసేపు సైన్య చింతన, నీకింక నిశ్చింత ఎక్కడయ్యా? రాజ్యం కార్యక్రమాలు బోలెడుంటాయి. తప్పు చేసిన వాడిని తగ్గించాలి, న్యాయం చెప్పాలి, ప్రజలకు అన్నం కావాలని ఏర్పాటు, నీళ్ళు ఏర్పాటు చేయాలి, రాజ్య రక్షణ కావాలి. ఇన్ని నువ్వు చెయ్యాలి కదా. నీ వంశీయులకు విదేహులనే పేరు పెద్ద అబద్ధం, అసత్యం, ఘోరం, మోస. మితాహారులైన వైఖాన మునుసులు కూడా అసత్యమని ఎరిగి సంసారాల్లో పడిపోతున్నారు, మోహులవుతున్నారు. ఇక మీరనగా ఎంతయ్యా? మిమ్మల్ని విదేహులనడం మూర్ఖుణ్ణి, విద్యాధరుడంటే ఎంత గొప్ప. పుట్టుగుడ్డుని దివాకరుడు అంటే సూర్యుడంతం, దరిద్రుడిని లక్ష్మీధరుడు అనటం. పేరుకే మీరు విదేహులు, కర్మాచరణకు కాదు అని కలిగేశాడు ఎవరు? శుక మహర్షి. విద్యాధరో యథా మూర్ఖో జన్మాంధస్తు దివాకర లక్ష్మీధరో దరిద్రశ్చ నామ తేషాం నిరర్ధకం. ఆ కథలు చెప్పనా జనక మహారాజా? మీ వంశానికి మూల పురుషు నిమి ఒకప్పుడు యజ్ఞ నిర్వహణ కోసం వశిష్ఠుణ్ణి పిలిచారు. ఆయన వచ్చారు. దేవేంద్రుడు ఒక యజ్ఞం ఆలోచించారు. అది పూర్తి చేయించి వెంటనే వచ్చి నీ యజ్ఞం చేస్తా, ఈలోగా నెమ్మదిగా సంభారాలన్నీ సమకూర్చుకో అని చెప్పి వశిష్ఠుడు వెళ్ళిపోయి మరొకరిని అధ్వర్యుడిగా ఈ లోపల నియమించి నిమి తన యజ్ఞం జరిపించుకొని, అది తెలిసిన వశిష్ఠుడు ఇక్కడికి వచ్చి అలిగి నిమి శరీరం, దేహం పతనమైపోగాక అని శపించాడు. నివాడే నీ పూర్వీకుడు. నిమి అలాగే మారు శాపం వశిష్ఠుడి శరీరం కూడా పడిపోగాక అని ప్రతిశాపం ఇచ్చి ఇద్దరు అన్యోన్య శాపాలతో పడిపోయారు. అప్పటి నుంచి మీ వంశీయులు విదేహులు అయ్యారే తప్ప దేహాభిమానం లేనంతటి విరక్తులైనందు కాదయ్యా. తెలుసా, విదేహుడు అంటే గురువును శపించడమేమిటి? ఇదంతా వినోదంలా అనిపిస్తుంది. రాజా, నువ్వు దీనికి ఏం చెప్తావు జవాబు అన్న. శుకుడు కొంచెం ఘాటుగానే మాట్లాడు. అయినా జనకుడు జితేంద్రుడు, జీవన్ముక్తుడు, ఇట్లాంటి పిండాలకు ఎంతో మందిని ఎదుర్కొన్నా కనుక నిండు కొండల ఏం తొణక్కుండా వివరణ ఇచ్చి, విప్రేంద్ర, నువ్వు అంది నిజమేనయ్యా, అందులో అబద్ధమే ఏం చెప్పలా. నువ్వు అలా జరిగి ఉంటుందని నా అభిప్రాయం కూడా. సరే, దానికేం కానీ వంశచరిత్ర కాసేపు అలా ఉంచు. నువ్వు గురుపుత్రుడివి, గురువు నాకు పరమ పూజ్యుడు. పితృబంధాన్ని విడిచిపెట్టేసి నువ్వేమో అరణ్యాలకు పోవాలనుకుంటున్నావు. వెళతావు. వెళ్ళాక నీకు అక్కడ మృగాలతో అనుబంధం ఏర్పడుతుంది. ఏర్పడదా?
సృష్టి అంతటా ప్రాణికోటి ఉంది కదయ్యా. మరి నిస్సంగత్వం నీకు మనిషికి ఎలా సాధ్యపడుతుందయ్యా? అహంకారం కోసం అది ఆకో అలమో ఏదైనా కానీ దానికోసం ఆలోచించాలిగా. తినటానికి ఆకో గడ్డో లేకపోతే దుంపదో కావాలి. కనుక అలా ఆలోచించినా ఆలోచించకపోయినా నాకు రాజ్య చింత తప్ప. మోక్షానికి వికల్పాలు ప్రతిబంధకాలు వస్తాయని ఊహించి నువ్వు దూరదేశాలకు పోవాలనుకుంటున్నావు. నాకు అలాంటి సంకల్ప వికల్పాలు లేవు. సర్వదా నిర్వికల్పుణ్ణి. నా మనసులో ఒక్క కోరిక కూడా ఉండదు. అది కనుక హాయిగా తింటా, సుఖంగా నిద్రపో. నేను బద్ధుణ్ణి దేనికి బంధింపబడేవాణ్ణి కాను అనే జ్ఞానం నాకు. కనుక నాకెప్పుడూ సుఖమే. ఆత్మజ్ఞానం అంటే వాడు నాకు బంధం లేదు అనుకున్నావు. నీకెప్పుడూ దుఃఖమే. బద్ధుణ్ణి అనుకుంటున్నావు. కనుక అంచేత ముందు ఆ అనుమానం వదిలించుకో, సుఖపడతావు మహర్షి అన్న. ఈ దేహం నాది కాదు, ఈ బంధం నాది కాదు అని గ్రహించటమే ముక్తత్వం అంటే. అలాగే ఈ ధనం, ఈ గృహం, ఈ రాజ్యం ఇవేవి నావి కావు అనుకుంటే సుఖం ఆనందం ఉంటుంది. దేహోయం దేహోయం మమ బంధోయం నుమేది చ ముక్తద తథా ధనం గృహం రాజ్యం మమేది నిశ్చయ. ఈ దేహం నాది కాదు, ఈ బంధం నాది కాదు. ముక్తత్వం అంటే అదయ్యా. అలాగే ఈ డబ్బు, ఈ ఇల్లు, ఈ రాజ్యం ఇవేవి నావి అనేటువంటి ఒక గొప్ప జ్ఞానం రా. అది నాకుంది, నీకుంటుందా అని జనకుడు ముగించ. శౌనకాది మహామునులారా, అప్పటికి శుకుడికి సంతృప్తి కలిగి వీడ్కోలు తీసుకొని వెంటనే వ్యాసాశ్రమంచేరు. తిరిగి వస్తున్న కొడుకుని చూసి వ్యాసుడు చాలా సంతోషించి కౌగలించుకొని శిరస్సు మూర్కొని స్వాగతం పలి కుశల ప్రశ్నలయ్యాయి. వేద విధుడు, సర్వశాస్త్ర పారంగతుడు అయిన శుకుడు సమాహిత చిత్తంతో ఆ రమ్యమైన ఆశ్రమంలో ఉండిపోయాడు. రాజ్యం ఏలుతున్న జనకుడు సుఖంగా ఎలా ఉన్నాడో గ్రహించాక శుకుడికి పరనివృత్తి కలిగి యోగ మార్గాన్ని ఆశ్రయించాడు. ఆనక కొంతకాలం శ్రీవరి అనే సుందరిని వివాహం కూడా చేసుకొని 4 కొడుకులు 1 కూతురు కలిగి కృష్ణ, గౌరప్రభ, భూరి, దేవశ్రుతులు కొడుకులు. కూతురు పేరు కేతు. ఈమెను విభ్రాజుడి కొడుకు అనుహుడికి ఇచ్చి వివాహం చేసి ఆ దంపతులకు బ్రహ్మదత్తుడనే కొడుకు పుట్టాడు. అతడు పృథ్వీ పాలకుడయ్య. చాలా కాలం రాజ్యం చేసి నారద ఉపదేశంతో బ్రహ్మజ్ఞానిగా మరి కొడుకుకి రాజ్యమర్పించి బ్రహ్మదత్తుడు బదరికాశ్రమం చేరుకున్నాడు. యోగ మార్గం అవలంబించి శుకమహర్షి కూడా నారదుడి అనుగ్రహం వల్ల సజ్జోముక్తి మార్గాన్ని గ్రహించి పితృబంధం తెగదంపులు చేసి కైలాస శిఖరంకి వెళ్ళి సర్వసంగ పరాన్ముఖుడై ధ్యానంలో మునిగిపోయి అటుపైన ఒకనాడు యోగబలంతో ఆ గిరి శిఖరంపై నుంచి పైకెగిరి సిద్ధి పొందాడు. ఆకాశంలో సూర్యుడిలా వెలుగొంది. శరీరం గిరిశిఖరం మీద రాలి పడిపోయి ఉత్పపాత గిరేశృంగా సిద్ధించ పరమాంగత ఆకాశగో మహాతేజ విరరాజ యథా రవి. వ్యాసుడికి విషయం తెలిసి
పుత్ర శోకం పట్టలేకపోయి కొడుకా కొడుకా అని ఏడుస్తూ ఆ కైలాసగిరి శిఖరం చేరారు. శుకుడు తపస్సు చేసిన చోట పరిభ్రమించి అలసిపోయాడు. అతడి శోకాలాపాలు కొండ గుహలు ప్రతిధ్వనించాయి. ఇప్పటికీ అక్కడ ఈ ప్రతిధ్వనులు వినిపిస్తూనే ఉంటాయట అని రామబ్రహ్మం గారు రాసి, పుత్రా పుత్రా అంటూ విలపిస్తున్న వ్యాసుణ్ణి చూసి శివుడికి జాలి కలి స్వయంగా వచ్చి ఓదార్చ, వ్యాస ఏమిటయ్యా ఈ వెర్రి, దుఃఖించకు. నీ పుత్రుడు శుకుడు మహాయోగి అయ్యా, అకృతాత్మలకు దుర్లభమైన పరమగతి పొందాడు. అతడి కోసం విలపించకూడదు నాయన, తప్పు. పైగా నీకు శోకరహిత తెలుసు స్థితి కూడా తెలుసు కదా. ఎంతో వేదాంతాన్ని జనాన్ని కుక్కావుగా, నువ్వేమైపోయావు? నువ్వు శోకించడం ఏమిటయ్యా? ఆ కొడుకు వల్ల నీకు ఎంత కీర్తి వచ్చిందో గ్రహించావా? అసలు ఊరుకో నాయనా, ఊరుకో. శివుడి ప్రబోధం పని చెయ్య. మహాదేవా జగత్పతి ఏం చెయ్య? నా దుఃఖం ఉపశమించటం లేదు. కొడుకు చూడాలని తాకలాడుతున్నాయి నా కళ్ళు అన్న. శివుడికి మరింత దయ్యకరి. అయితే సరే సత్యవతి పుత్ర, నీ పుత్రుడికి నీడ నీ పక్కనే ఉంటుంది. దాన్ని చూసి సంతృప్తి చెంది శోకం వదిలిపే అని వరం ప్రసాది శివుడు మాయమై వ్యాసుడికి కొడుకు నీడ కనిపించి చూసి సంతృప్తి చెంద ఏడుపు ఆపేసి ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. దేవి భాగవతంలో 19వ అధ్యాయంలో 50 శ్లోకాల భావం చెప్పుకున్నాం. తన ఆశ్రమానికి వెళ్ళి వ్యాసుడు ఏం చేశాడు, ఎలా కాలం గడిపారు అని శౌనకాది మహాముని సూతుణ్ణి అడిగారు. ఆ తర్వాత కథ క్లుప్తంగా చెప్పి ధృతరాష్ట్రాది జనం తన దగ్గర వేదశాస్త్ర పురాణాలు అభ్యసించిన శిష్యులు అసిత, దేవల, వైశంపాయన, జైమిని, సుమంతులు 5గురిని అంతకుముందే లోక సంచారం కోసం పంపించే ఉన్నాడు వ్యాసు. ఇప్పుడు ఆశ్రమంలో తానొక్కడే. ఇది మరింత దిగులే. తాను వెళ్ళిపోవాలి అనుకుని పుట్టిన చోటు కన్న తల్లి గుర్తుకొచ్చి గంగ ఒడ్డున కృష్ణ ద్వీపం అలనాడు తనను ప్రసవించి విడిచి కడివెడు దుఃఖంతో వెళ్ళిన తల్లి దశరాజు కూతురు సత్యవతీదేవి జ్ఞాపకం వచ్చి వెంటనే కృష్ణ ద్వీపం చేర. తల్లి కనిపించల. ఏమైందని పల్లెవాళ్ళని దాసరాజు సత్యవతిని శంతన మహారాజుకిచ్చి వివాహం చేశాడని వాళ్ళు చెప్పి దాసరాజును కలిశారు. కుశలవార్తలని బయలుదేరారు. సరస్వతి నదీ తీరంలో ఆశ్రమం నిర్మించుకొని తపస్సుకు ఉపక్రమించారు. ఎక్కడ మన బాసర ఉంది, అదే ఆ వ్యాసుడు ఉన్న ప్రదేశమే బాసర. బాకి తాళాలే. సత్యవతి శంతనుడు ఇద్దరు కొడుకులు పుట్టారనేటువంటి శుభవార్త తెలిసి సోదరుడు జన్మించారని వ్యాసుడు సంతోషించి చిత్రాంగదుడు మొదటివాడు, విచిత్ర వీర్యుడు 2. ఇద్దరు గుణసంతులు, రూపవంతులు, పరాక్రమవంతులు. శంతన మహారాజుకు మరో పెద్ద కొడుకు ఉన్నాడు. గంగాదేవి వల్ల జన్మించను. అతడే గాంగేయుడు, మహావీరుడు. ఈ ముగ్గురిని చూసుకొని శంతనుడు గర్వపడేవాడు. దేవతలకు కూడా అజేయుణ్ణి అని మురిసిపోయేవాడు. కొంతకాలానికి శంతనుడు చనిపోయాడు. చిరిగిన వస్త్రంలో శరీరాన్ని విడిచిపెట్టే ఆచారం ప్రకారం పెద్ద కొడుకు భీష్ముడు తండ్రికి ఉత్తర క్రియలన్నీ నిర్వహించి చిత్రాంగదుని పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. సమర్థుడయ్యుండి తాను రాజ్యం వదిలేశాడు కనుక అప్పటి నుంచి గాంగేయుడు దేవవ్రతుడయ్యాడు. భీష్ముడు అన్నారు. కాలం గడుస్తోంది.
ఒకరోజు చిత్రాంగదుడు వేటకు వెళ్ళాడు. గాఢారణ్యంలో అతన్ని మరో చిత్రాంగదుడని గంధర్వుడు చూశాడు. బలపరాక్రమాలకు మెచ్చి విమానం దిగి వచ్చాడు. వీరోచితంగా ద్వంద్వ యుద్ధం జరిగి కురుక్షేత్రమనే పేరుతో వ్యవహరించబడి ఆ అరణ్య ప్రదేశం చెలరేగిన ఆ యుద్ధం 3 ఏళ్ళు జరిగింది. గంధర్వుడు జయించాడు. చిత్రాంగదుడు చనిపోయాడు. భీష్ముడు అంత్యక్రియలు జరిపాడు. తమ్ముడు చిట్టితమ్ముడు విచిత్ర వీర్యుడికి పట్టాభిషేకం చేశాడు. తాను సంరక్షకుడుగా నిలిచాడు. సత్యవతీదేవి మంత్రి గురు ప్రబోధాల పుత్ర శోకం నుంచి తేరుకు. వ్యాసుడు కూడా చిత్రాంగద మృతికి విచారించిన విచిత్ర వీర్య పట్టాభిషేకానికి చాలా సంతోషం. క్రమక్రమంగా విచిత్ర వీర్యుడు యవ్వనంలోకి అడుగుపెట్టాడు. వివాహం చెయ్యాలని గాంగేయుడు భావించాడు. సరిగ్గా అదే సమయాన్ని కాశీరాజు తన కూతుళ్ళు 3 స్వయంవరం ప్రకటించారు. దేశ దేశాల నుండి మహారాజులు ఎంతోమంది వచ్చారు. గాంగేయుడు భీష్ముడు ఒంటరిగా వెళ్ళి వాళ్ళందరినీ చీల్చి చెండాడు. రాచకన్యలు 3 అపహరించి తెచ్చి ఆ 3 తల్లి సోదరి కూతుళ్ళకి మన్నించారు. తల్లి సోదరి కూతురులాగా మని సోదరుడికి ఇచ్చి వివాహం జరిపిస్తానని తన తల్లి సత్యవతికి చెప్పాడు. బ్రాహ్మణుని పిలిచి ముహూర్తం పెట్టించి అంతలోనే ఒకరోజు ఆ 3లో పెద్దమ్మాయి భీష్ముడి దగ్గరకు వచ్చి సిగ్గుపడుతూ ఒక విషయం చెప్పి తాను అంతకుముందే శాల్వ మహారాజును వరించానని, ఆ ఇద్దరికీ మానసికంగా వివాహమయ్యింది, ఆ పైన నీ ఇష్టం అని చెప్పి భీష్ముడు ధర్మ సంకటంలో పడి పెద్దలను మంత్రులను తల్లిని సంప్రదించి వాళ్ళ సూచన ప్రకారం ఆ అమ్మాయిని పంపించే. ఆ కన్య సరాసరి శాల్వపతి ఇంటికి వెళ్ళింది. జరిగింది జరిగినట్టుగా చెప్పి పరస్పరం ప్రేమించుకున్నాం కనుక ధర్మపత్నిగా స్వీకరించండి. శాల్వుడు అంగీకరించి ఇదంతా భీష్మ సినిమాలో చాలా అద్భుతంగా చూపించాడు బివి సుబ్బారావు డైరెక్టర్. రామారావు గారు భీష్ముడిగా అద్భుతమైన నటన ప్రదర్శి. నా కళ్ళ ముందే భీష్ముడిని చెయ్యి పట్టుకొని రథం ఎక్కించుకు తీసుకెళ్ళాడా, ఇక నేను నీ పాణిగ్రహం ఎలా చేస్తాననుకుంటావు? అతడు తల్లిలా భావించి నిన్ను పంపించిన నా దృష్టిలో నువ్వు ఇతరుడు ఎంగిలి చేసినటువంటి దాని కనుక నేను తీసుకోను వెళ్ళను. ఏడుస్తూ భీష్ముడి దగ్గరకు వచ్చి జరిగింది చెప్పి అపహరించి తెచ్చావు కాబట్టి న్యాయహతగా నువ్వే నన్ను పెళ్ళాడాలి, అది లేకపోతే మరణిస్తాను. భీష్ముడు ఒప్పుకోల. మరొకరికి మనసిచ్చిన దారు నిన్నెలా నేను పెళ్ళాడతా, పుట్టింటికి పోను. ఆ కన్యకామణి అవమానం భరించలేక అడవులకు వెళ్ళింది. తపస్సు ప్రారంభించి తక్కిన 2 కన్యలు అంబిక అంబాలికల విచిత్ర వీరుడు వివాహం చేసుకున్నాడు. 9 సంవత్సరాలు రేయింబవళ్ళు వాళ్లతో పీడించి సంసార సుఖాలు అనుభవించాడు. చివరి రాజయక్ష్మ క్షయవచి హఠాత్తుగా చచ్చిపోయి సత్యవతీదేవి దారుణంగా విలపించి ప్రేత కార్యాలు మంత్రులతో జరిపించి ఒకరోజు ఏకాంతంగా భీష్ముడితో సంభాషించి శంతన మహారాజుకి పెద్ద కొడుకు కాబట్టి రాజ్యం నువ్వే పాలించాలయ్యా, కానీ సోదరుడి భార్యను స్వీకరించి వంశం నిలబెట్టు అని, ఆ యయాతి వంశం అంతరించిపోకుండా చూడమని. భీష్మమాహ తదైకాంతే వచనం ఛాతి దుఃఖిత రాజ్యం కురు మహాభాగ పితుస్తే శంతనో సుత భ్రాతుర్భార్యాం గృహాణత్వం వంశంచ పరిరక్షయ యథాన నాశమాయాది యయాతేర్వంశయిచ్చుద. భీష్ముడు ఒప్పుకోల. తండ్రి కోసం ఆనాడు ప్రతిజ్ఞ చేశాడు.
కనుక రాజ్యం చెయ్యను, వివాహం చేసుకోనని మరొక్కసారి భీష్మించాడు. వంశం కూడా నిలబడుతుందా అని సత్యవతి దిగులు పట్టు. దానికి తోడు అరాచకం వచ్చి పడింది అని మరొక భయం. అప్పుడు ధర్మశాస్త్రవేత్త భీష్మ ఒక సలహా చెప్పి సద్బ్రాహ్మణ్ణి పిలిపించి కోడలితో నియోగించమని. ఆ పుట్టేవాడు విచిత్ర వీర్యుడి క్షేత్రజ్ఞుడవుతాడు కనుక కులరక్షణ కోసం ఈ పాడిది తప్పు కాదు. అప్పుడు ఆ మనవడికి ఈ రాజ్యం అప్పగిద్దువుగా, నేను అతడి ఆజ్ఞలు శిరసావహిస్తూ అని కూడా మాట ఇచ్చి సత్యవతి సరే అని ఒప్పుకొని తాను కన్యగా ఉన్న పరాశరుడి వల్ల జన్మించిన వ్యాసుని కానీనుడు కన్యకు పుట్టిన వాణ్ణి స్మరించి. ఈ కానీనా అనే శబ్దం దీనిలో వ్యాసుడు రాసినటువంటి భీమఖండంలో ఉంది. ఆ కాని అంటే కాశీలో 7 రోజులు భోజనం దొరక్కపోతే కాశీని శపిస్తాడు. శపించడానికి నీళ్లు తీసుకుంటే అప్పుడు శివుడు ప్రత్యక్షమై నువ్వురా కానీనా అని తిట్టి మొదలుపెట్టి తిడతాడు ఆయన. కనుక నువ్వు కన్యకు పుట్టినవాడు నీ దగ్గరే ఉందిరా, నీ దగ్గర క్షాత్రమా ధర్మమా ఏముందని. కనుక తలచినంతనే ప్రత్యక్షమయ్యాడు వ్యాసు. తల్లికి నమస్కరించి నిలబడ్డాడు. భీష్ముడు వచ్చి పొగలేచి అగ్నిలా ఉన్న అన్నగారికి సపర్యలు చేశాడు. సత్యవతీదేవి మెల్లగా మనసులో మాట బయట పెట్టి వంశం నిలబెట్టమని వ్యాసుడు ఆప్తవాక్యంగా ఒప్పుకున్నాడు. ఓం అన్నాడు. ఋతుకాలాన్ని పరీక్షిస్తూ అక్కడే ఉండిపోయాడు. అంబిక ఋతుస్నానం చేసింది. వ్యాసుడు కలిశాడు. గర్భవతి అయి గుడ్డివాడు పుట్టి. సత్యవతి దుఃఖించి 2వ కోడలు అంబాలిక నియోగి. ఆవిడికి ఒక పాండు రోగి జన్మి. వాడు రాజ్యానికి పనికిరాడే ఎలా అని సత్యవతి బాధపడి ఏడాది గడిచాక మరొక్కడిని వ్యాసుడికి తిరస్కరి రప్పించి కోడని పిలిచి అంబాలికని మరొకసారి ప్రయత్నించ. ఈసారి అంబాలిక తనకు బదులు దాసీని నియమించి వ్యాసుడు కలిశాడు. ధర్మాంశతో విదురుడు జన్మించి. ఇలా వ్యాసుడు ధృతరాష్ట్ర పాండు విదురుల జన్మకారకుడి యజాతి వంశాన్ని నిలబెట్టి భ్రాతృధర్మం నెరవేర్చాడని 20వ అధ్యాయం 74 శ్లోకాలలో ఉన్న భావాన్ని ఆచార్య బేతబోలు రామబ్రహ్మం గారు మనకి రేపు 2వ స్కంధంలో మిగతా విషయాలు తెలుసుకుందాం.